నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి ధనస్సు రాశి వారికి అక్టోబర్ మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ ధనస్సు రాశికి సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దంపతుల మధ్యన మాత్రం గొడవలు రాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బాధ అనేటువంటిది ఇంట్లో కలగకుండా చూసుకోవాలి. పెద్దలకి కానీ చిన్నపిల్లలకి కానీ మీరు గొడవ పడితే అందరూ బాధపడతారు, అందరూ కూడా సిక్ అయిపోతారు, మానసిక వ్యధ అనుభవిస్తారు. కాబట్టి మీరెంత ప్రశాంతంగా ఇంట్లో ఉంటే గృహశాంతి అనేటువంటిది మీకు దక్కుతుందని తెలుసుకోవాలి. విందు వినోదాల్లో పాల్గొన్న, శుభకార్యాల్లో పాల్గొన్న అగౌరవపడకుండా మళ్ళీ మీరు అక్కడ అందరితో సఖ్యతగా మెదిలి ప్రశాంతంగా ఉండి ఆనందించి వాళ్ళతో పాటు ఖచ్చితంగా మీ ఇంటికి మీరు తిరిగి రండి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే మాత్రం ఇప్పుడు అంత యోగకరంగా లేదని మాత్రం మీరు తెలుసుకోవాలి. తర్వాతి కాలంలో ఆ విషయం ఆలోచించవచ్చని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. భాగస్వాముల మధ్య కూడా గొడవలు వస్తాయి. వ్యాపారంలో కుంటుపడేటువంటి లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బ్యాక్ స్టాబింగ్ కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, లేకపోతే డయాబెటీస్లో అంటే షుగర్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ధనస్సు రాశ్యాధిపతి గురువు షష్టమంలో శత్రురోగ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడితే శత్రుత్వం, అనవసరంగా వ్యాధులు, అనవసరంగా గొడవలు, రుణము ఇవన్నీ కూడా కలిగేటువంటి లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సాధ్యమైనంత వరకు దత్తాత్రేయ స్వామిని ప్రతిరోజు పూజించండి. మీ ఇష్టం, ఎలా పూజిస్తారో మీ ఇష్టం. పోతే ఇంకొక విషయం ఏంటంటే తృతీయంలో శనైశ్వరుడు ఏమాత్రం సోదరీమణుల భావంతో వాళ్ళని మాత్రం మీరు విసిగిస్తే మాత్రం శనైశ్వరుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. పిరికి వాళ్ళుగా మాత్రం ప్రవర్తించవద్దు. శనైశ్వరుడి వల్ల ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క హనుమాన్ చాలీసా చదువుకొని ఏదైనా ఉంది అనుకుంటే, వ్యవహారం ఉంది, జయం కలగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదివి మాత్రం మీరు బయటికి వెళ్ళి అటువంటి పోటీలకు దిగండి. లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెద్దగా ఏమీ ఆశాజనకంగా లేదు. ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏమైనా అత్యాశకు పోతే మాత్రం మరి అవమానాల పాలు కూడా అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న కోర్టు కేసులున్నా పోస్ట్ పోన్ చేసుకోండి. అటువంటి ప్రయాణాలు దయచేసి చేయకండి. లేకపోతే రోగాలు, నొప్పులు, ఇన్ఫెక్షన్స్ ఇటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇక మరో విషయం ఏంటంటే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహం ఏదైతే చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కాస్త మెడికల్ షాప్స్, హోటల్స్ ఇవన్నీ బాగానే సాగుతాయి. మిగతా వ్యవహారాలన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ బాగుంటాయి. లేకపోతే ఈ CA చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, లేకపోతే ఈ సంఖ్యలో ఉన్నటువంటి అంటే లెక్కలకు సంబంధించిన వ్యవహారాలను కూడా బాగానే ఉంటాయి. లెక్కడ మాస్టర్లకి బాగానే ట్యూషన్లు బాగా దొరుకుతాయి. ఇలాంటి ఉపాధ్యాయులకి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ మాసం అంతా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అంత మాత్రం చేత నిరాశపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. దయచేసి మీరు హనుమాన్ చాలీసా చదవటం, ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదవటం మాత్రం చెయ్యండి. సుఖంగా ఈ మాసం అంతా కూడా సాగిపోతుంది. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.